హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాకుళం సంతోష్. శ్రీకాకుళం టు డియోమాలి ట్రిప్ వియా అరకు. ఈ వీడియోలో కంప్లీట్ గా అరకు రోడ్ అయితే చూపిస్తాను. మధ్య మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్, రైల్వే ట్రాక్, ఇంకా ఆ కొండలపైన ఉండే విలేజెస్, కంప్లీట్ మోటో వ్లాగింగ్, డ్రోన్ షాట్ తో సహా ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, కంప్లీట్ బడ్జెట్ ఎంత అన్ని డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు రోడ్డుపై బైక్ జర్నీ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవుతారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్. సో అన్నిటిని మనం మోటో వ్లాగింగ్ చేస్తూ క్యాప్చర్ చేసేసాం. ఇది అరకు వెళ్ళే రూట్. అబ్బాబా, అక్కడ కొండలు, అప్ అండ్ డౌన్స్, లోయలు, అటు ఇటు చెట్లు, అవసరం ఉంటుంది. గాలి అయితే కూల్ గా తగులుతూ ఉంటుంది. ఈ వీడియోలో అరకు హిల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి అరకులో ఉన్న ఓల్డ్ చర్చ్ వరకు ఉంటుంది. చూడండి, ఇక్కడ మంకీ మామూలు రోడ్డు పైన తిరుగుతున్నాయి ఎక్కువ. దీనికి మనమే కారణం, మనదే తప్పంతా. వాటికి బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ ఫ్రూట్స్ ఇవ్వటం వలన ఏంటంటే మన మీద కంప్లీట్ డిపెండెంట్ అయిపోయాయి. సో రోడ్ సైడే ఉంటున్నాయి. అసలు ఇవి ఫారెస్ట్ లో నివసించే సహజత్వాన్ని మర్చిపోయినాయి. కొన్ని మంకీస్ యాక్సిడెంట్ గురై చనిపోవడం కూడా చూసా. వాటిని తీసుకొచ్చి పక్కన రోడ్డు పక్కన పడేస్తున్నారు. దయచేసి దానం అనుకుని రోడ్డు పక్కన ఉన్న మంకీస్ కి అయితే ఫుడ్ డొనేట్ చేయకండి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అట్లా రోడ్డుపై వెళ్తూ ఉండగా మాకు రైట్ సైడ్ ఒక కొండ అయితే కనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో దాన్ని మన డ్రోన్ తో క్యాప్చర్ చేస్తాం. విజువల్స్ ఒకసారి ఎంజాయ్ చేయండి. నేను ఫస్ట్ ట్రిప్ లో అయితే శ్రీకాకుళం టు లంబసింగి వెళ్ళాను ఈ అరకు. సో నాకు బైక్ పెట్రోల్ ఏమొచ్చి 2000 ఎక్సెట్రా పడింది. అండ్ ఫుడ్ కి ఏమొచ్చేసి కౌంట్ చేయలేదు. అండ్ రూమ్స్ కి ఏమొచ్చేసి 2500 పడింది అనమాట. 2 times తీసుకున్నాం. ఎక్విప్మెంట్ ఉంది కదా, వీటికి ఛార్జ్ చేయాలి అండ్ సేఫ్టీ కాబట్టి రూమ్ తీసుకున్నాం. మీరైతే టెంట్స్ లో స్టే చేస్తే టెంట్స్ ఏమొచ్చేసి 600 నుంచి స్టార్ట్ అవుతాయి. 1500 వరకు ఉంటుంది. అరకులో స్టే చేయొచ్చు, అనంతగిరిలో స్టే చేయొచ్చు. మీరు రోడ్డు పైన అట్లా వెళ్తుంటే చాలా వ్యూ పాయింట్స్ వస్తాయి. అందులో డముకు ఒకటి వ్యూ పాయింట్ అందాలను అయితే ఒకసారి చూసేసండి. డ్రోన్ విజువల్స్. ఇప్పుడు ట్రిప్ కి ఖర్చు ఎంత అవుతుందని తెలుసుకుందాం. నా ఫస్ట్ ట్రిప్ లో శ్రీకాకుళం నుంచి అరకు, లంబసింగి వెళ్ళడానికి, అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ టోటల్ 7500 పడింది. నేను బొర్రా కేవ్స్, అరకు ట్రైబల్ మ్యూజియం అండ్ పద్మాపురం గార్డెన్స్, చాపరాయి వాటర్ ఫాల్, లంబసింగి కవర్ చేయగలిగాను. అండ్ వైజాగ్ లో యారాడ బీచ్, ఆర్కే బీచ్. అండ్ సెకండ్ ట్రిప్ లో వచ్చేసి నాకు ట్రిప్ కాస్ట్ టోటల్ 4500 అయిపోయింది. ఈ సెకండ్ ట్రిప్ లో నేను శ్రీకాకుళం నుంచి అరకు మీదుగా డియోమాలి వెళ్ళాను. నెక్స్ట్ డే మళ్ళీ రాణి డుడుమా, అరకు అండ్ శ్రీకాకుళం. బైక్ పెట్రోల్ కాస్ట్ 1500 వరకు అయింది. ఇది 2 days ట్రిప్ కాబట్టి 1 night స్టేకి 1800 తీసుకున్నారు. ఈ 2 days ట్రిప్ లో నేను కవర్ చేసింది ఏంటంటే తాటిపూడి రిజర్వాయర్, అరకు కాఫీ తోటలు, అరకు ఓల్డ్ చర్చ్, డియోమాలి మౌంటైన్, రాణి డుడుమా వాటర్ ఫాల్, అరకు పైనరీ. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి మా విలేజ్ లో శ్రీకాకుళంలో బయలుదేరాము. 10 o'clock కి తాటిపూడి రిజర్వాయర్, 12 o'clock కి అరకు కాఫీ తోటలు, 2 o'clock కి ఓల్డ్ చర్చ్ అండ్ 3 o'clock కి కటికా వాటర్ ఫాల్, 8 PM కి అరకు చేరుకుని అక్కడ లంచ్ చేసేసి అండ్ డియోమాలికి నైట్ 11 o'clock కి చేరుకున్నాం. మళ్ళీ 2 o'clock కి రాణి డుడుమా చేరుకున్నాం. 6 o'clock కి అరకులో ఉన్న అరకు పైనరీస్ చేరుకున్నాం. నైట్ 12 o'clock కి శ్రీకాకుళం చేరుకున్నాం. 9 o'clock అక్కడికి పోతున్నాం, 10 o'clock ఇక్కడికి పోతున్నాం, 11 కి అక్కడెక్కడికి పోతున్నాం, 12 కి ఇక్కడికి వస్తున్నాం, 4 o'clock కి ఎక్కడెక్కడికి పోతున్నాం. రోడ్డుపై 40 స్పీడ్ లో వెళ్తుంటే ఒక అతను 2 క్యారీ బ్యాగులు వేసుకుని దాంట్లో తేనె పట్టుకుని ఇక్కడ కనిపిస్తున్నారు. ఆ హనీని సెల్ చేయడానికి బండిని ఆపుతున్నారు కూడా. అసలే అరకు హనీ. సో ఒరిజినల్ అనుకుంటాం, కొనేస్తాం. కాకపోతే అది ఒరిజినల్ తేనె కాదు. ఫుల్ వీడియో చేసి నేను చెక్ చేసుకోండి ఛానల్. కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసినట్టు అనుకుంటున్నా. నైట్ అయితే డేంజరస్ గా ఉంటది కొండల పైన. ఎంత బ్యూటిఫుల్ గా కనిపించే కొండలు అంత భయంకరంగా ఉంటాయి. సో డూ సేఫ్ రైడ్ గాయస్. నైట్ అయితే మీరు జర్నీ ప్లాన్ చేయొద్దు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. డే టైం అయితే మీరు ప్లాన్ చేసుకోండి, సేఫ్ గా తిరిగేసి వచ్చేసండి. యాజ్ అన్ ఎక్స్ప్లోరర్ మా కష్టాలు ఎలా ఉంటాయంటే అక్కడ షూట్ చేయాలి కాబట్టి విజువల్స్ కూడా చూడము. మిర్రర్ లో చూసినట్టు కెమెరా డిస్ప్లేలోనే చూస్తాము. చూసేసి క్యాప్చర్ చేసేసి పొలం అనుకుని పరిగెడతా ఉంటాము. డే టైం లైటింగ్ ఉంటుంది కాబట్టి డే లైట్ షూట్ లొకేషన్ లో ఎంతైనా మాకు ఆ షూటింగ్ డిఫరెంట్ యాంగిల్ లో క్యాప్చర్ చేయడానికి టైం సరిపోద్ది. అందుకే నైట్ ట్రావెల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం. బైక్ జర్నీ బాగుంటుంది, ప్రిఫర్ చేయండి. లేదంటే బస్సులో వెళ్ళాలనుకుంటే మీకు విజయనగరం నుంచి వైజాగ్ నుంచి శృంగవరపు కోటకి
మనకి బస్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి అరకు ఈజీగా రీచ్ అయిపోవచ్చు. చాలా మంది యాజ్ యూజువల్ గా ట్రైన్ లో వెళ్తారు అనమాట. అరకు వైజాగ్ నుంచి అరకు లోయల్ నుంచి ఆ టనల్ నుంచి ట్రైన్ వెళ్తుంటే అవసరం ఉంటుంది ఆ జర్నీ. అది ఎక్స్పీరియన్స్ చేయండి బెటర్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ మనం అరకు కాఫీ తోటలకైతే రీచ్ అయ్యాం. చూసే కదా ట్రాఫిక్ ఎట్లా ఉందో, అసలు దారుణంగా ఉంది. ఎందుకంటే అటు ఇటు లంచ్ టైం స్నాక్స్ తినుకొని అందరూ ఇక్కడ కార్స్ అని పార్క్ చేస్తున్నారు. సో ప్లీజ్ గైస్, 4 వీలర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా పక్కన దూరంగానే పార్క్ చేయండి. మా బైకర్స్ వల్ల అస్సలు ట్రాఫిక్ ఉండదు. సైడ్ కి తోయేస్తాం బండిని, అవసరం అయితే కొండెక్కించేస్తాం. ఇక్కడ థ్యాంక్స్ టు 4 వీలర్స్ గైస్, కార్స్ అన్ని పక్కన పెట్టుకున్నారు ఓపెన్ ఏరియాలో. బెటర్ ఉంది ఇంకా రోడ్ సైడ్. ఇక్కడ చూడండి, మనోడు ఒక కార్ అయితే అడ్డగా రోడ్ గడ్డ పెట్టేసిండు. హాఫ్ అన్ అవర్ రోడ్ బ్లాక్ అయిపోయింది, అందరికి ఇబ్బంది అయిపోయింది. అట్లా చేయదు గైస్ ప్లీజ్. రీసెంట్ గా ఒక వీడియో చూసా, ఆ యూట్యూబర్ తుంబాడు మూవీ అని సజెస్ట్ చేశారు. తుంబాడు ఏమో గానీ నాకు దిమ్మ తిరిగి అసలు ఫుడ్ తినబుద్ది ఇలా నిద్ర పట్ల 2 days. అంత దారుణంగా ఉన్న విజువల్స్ కష్టపడి నాచురల్ రెయిన్ లోనే షూట్ చేశారు డైరెక్టర్. అండ్ మిగతా కూడా గ్రాఫిక్స్ అన్ని విఎఫ్ఎక్స్ చాలా తక్కువ యూజ్ చేసి అన్ని నాచురల్ గానే మూవీ మెథడ్స్ లోనే తీశారు. కానీ చూస్తే అలా ఉండదు, హర్రిబుల్ అండ్ టెర్రిబుల్ అండ్ డిఫరెంట్ గా డిస్కాస్టింగ్ గా, అసలు నిద్ర పట్టదు తిండి తినబుద్ది అట్లా ఉంటది. యూట్యూబ్ లో ఉంది, తిమిరేక్కువ నెలలు చూసేసండి. యూట్యూబ్ సెర్చ్ లో తుంబాడు ఫుల్ మూవీ అని కొట్టండి వచ్చేస్తుంది. కానీ ఆ మూవీ సజెస్ట్ చేసినట్టు దొరకాలి. నా బండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించేస్తా. కృష్ణ గారి కోపం ఎక్కువే. పిచ్చోడు దానిలాగేందిరా బాబు. ఫైనల్లీ గంటలు రైడ్ చేసేసి అరకు కాఫీ తోటలకైతే వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఆ తుప్పల్లో పొరులుకుంటూ వెళ్ళినా క్యాప్చర్ చేయడానికి అని చెప్పేసి. మా ఏరియాలో కాఫీ పిక్కలు కాస్ట్ ఎక్కువ, ఏరుకుని వచ్చేద్దాం అనుకున్నా సంచులు. అప్పటికే ట్రైబల్స్ ఏరికి వెళ్ళిపోయారు. సో చాట్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. వస్తాం. ఇక్కడ సన్ రైజ్ అవుతుంది, మొత్తం సన్ లైట్ వస్తుంది. చూడండి, తమలపాకు తీగల్లా చెట్లు నల్లుకున్నాయి. సో చెట్టుకి ఒక తీగల్లాగా అల్లుకుంటూ ఉన్నాయి కదా, అవన్నీ నల్ల మిరియాల చెట్లు అనమాట. సో ఇక్కడ ఎక్కువ నల్ల మిరియాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు. అండ్ కాఫీ కూడా. కింద చెట్ల చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, చాలా పెద్దవైతే అవే కాఫీ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ సమ్ మూవీస్ షూట్స్ కూడా ఏ మూవీస్ అని నాకు తెలియదు కానీ లొకేషన్ అయితే చాలా ఆసమ్ ఉంది. అయిపోయింది షూట్ ముగించుకొని అయితే నేను వెళ్ళిపోతున్నా. సో కాఫీ తోటలు అయిపోగానే అక్కడ నుంచి మేము ఓల్డ్ చర్చ్కి అయితే ప్రయాణం అయ్యాం. అక్కడ నుంచి మాకు కటికా వాటర్ ఫాల్ దగ్గర. మేము అనదర్ వేలో వెళ్తున్నాం, బొర్రా కేవ్స్ నుంచి కాదు. కటికా వాటర్ ఫాల్కి అనదర్ వేలో ఎలా వెళ్ళాలో, ట్రక్కింగ్ వాకింగ్ తగ్గించుకోలే ఎలాగో మొత్తం నెక్స్ట్ వ్లాగింగ్లో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ సంతోష్.